ఏమవుతుంది, ఎవరు, ఎందుకు అనే క్వశ్చన్స్ అన్ని నీ మైండ్లో పెట్టి సినిమా ఎండ్ వరకు తీసుకెళ్తాడు. ఈసారి మనకి స్టీవెన్ స్పిల్బర్గ్ ఏలియన్స్ని హర్రర్ లాగా చూపించలేదు, ఒక హోప్ లా చూపించాడు. డిస్క్లోజర్ డే రివ్యూ. మూవీ స్టార్ట్ అవ్వడమే సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది, ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎమిలీ బ్లంట్ అయితే క్రేజీ యాక్టింగ్ చేసింది. సినిమా ఒక 5 minutes తర్వాత ఎంటర్ అవుతుంది ఇంటు ద మూవీ. షీ కీప్స్ ఎంగేజింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద మూవీ. అంత బాగుంటుంది యాక్టింగ్ అంటే యూ ఫీల్ కనెక్టెడ్ టు హర్. సినిమా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఇది ఏలియన్ ఇన్వేషన్ కాదు, ఇట్స్ ఎమోషనల్ కనెక్ట్. వార్డెక్స్ అనే కంపెనీ ఉంటుంది, వీళ్ళ హిస్టరీ అంతా దాచిపెడుతుంది, దెన్ తర్వాత ఏం జరుగుతుంది అన్న మూవీలో జరుగుతుంది. ఇంకొక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఏంటంటే ఎండింగ్లో డిస్క్లోజర్ డే అంటే ఏంటి, అంత బయట పెట్టేయడం కదా. సో అలా జరుగుతుంది. సినిమాలో ఉంటారు కదా ప్రజలు, వాళ్ళకొకటే కదా డిస్క్లోజర్ డే. ఆడియన్స్గా మనకు కూడా అలానే వదిలేస్తారు సినిమాని. బ్యాక్గ్రౌండ్స్లో ఎట్లయితే మీకు థీరీస్ కోసం మిమ్మల్ని వదిలేస్తారు ఎండింగ్లో, ఈ సినిమాలో కూడా ఎండింగ్ ఇట్స్ యువర్ ఓన్ మ్యాజిక్, ఇట్స్ యువర్ ఓన్ ఇమాజినేషన్, ఇట్స్ యువర్ ఓన్ థీరీస్ అన్నట్టు సినిమాని ఏం చేసేస్తారు. స్టీవెన్ స్పిల్బర్గ్ స్టైల్ అంటే పక్క గ్రాండియర్ ఉంటుంది, వావ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఏలియన్స్ పక్క ఉంటారు. స్పిల్బర్గ్ తాతయ్య తెలుసుగా, మ్యాజిక్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా క్రియేట్ చేశాడు. నా ఒపీనియన్ వస్తే ప్లీజ్ ఫాలో మై ఛానల్ రీజన్ టు వాచ్. థ్యాంక్ యూ.